నమస్తే. నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, 'అఖండ 2' తాండవము ఏదైతే అనుకున్నామో అది అనుకున్న రేంజ్‌ని ఖచ్చితంగా క్రాస్ చేస్తుంది. అలాగే మంచి కలెక్షన్స్‌ని కూడా కొల్లగొడుతోంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి విమర్శించే వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. ఆ విమర్శలన్నీ మనం పక్కన పెట్టేస్తే వాస్తవానికి ఇప్పుడు నిజంగానే ఇప్పుడున్న ట్రెండింగ్‌లో ఉన్న హీరోస్ ఎవరైతే ఉన్నారో, అంటే ఆయన కన్నా కొంచెం చిన్న తరం హీరోస్ అంటే మహేష్ బాబు, లైక్ అల్లు అర్జున్, ప్రభాస్ ఇట్లా అందరూ కూడా వరుసలో ఉన్నారు. మరి వీళ్ళకి అందనంత ఎత్తుకి ఇప్పుడు 'అఖండ 2' అనేది వాస్తవానికి ఆ హైట్‌లోకెళ్ళిందా? వీళ్ళు దాన్ని రీచ్ అవ్వగలుగుతారా? అనే ఒక చిన్న కాన్‌ఫ్లిక్ట్ కనిపిస్తుంది. సో, మీరేమంటారు? అంటే నేను మొదటి నుంచి 'అఖండ 2' విషయంలో హ్మ్. చాలా బాహాటంగా చెప్పాను. ఈ సినిమాతో బాలకృష్ణ జోషు నెక్స్ట్ లెవెల్‌కెళ్ళింది. హ్మ్. తర్వాత బాలకృష్ణలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, తన పనేదో, తనేదో, తనకు తోచిన పనేదో, దైవభక్తి, శ్రీశైలం వెళ్ళిపోతారు, కాశీ వెళ్ళిపోతారు. ఇలాగా తను అనుకున్నది చేయడంలోనే మాత్రమే ఆయన ఆలోచిస్తారు గానీ, మిగతా అంటే వంకర దారులు ఎదుక్కోడమాట. హ్మ్. అది ఆయనలో ఉన్న సుగుణం. ఇకపోయినట్టయితే బాలకృష్ణ కాంటెంపరరీస్ ఎవరంటే ఈ ప్రభాసో, మన అల్లు అర్జునో, రామ్ చరణో కాదు. మహేష్ బాబు, కాంటెంపరరీస్ ప్రభాస్. చిరంజీవి గారు, వెంకటేష్, నాగార్జున వీళ్ళందరూ కాంటెంపరరీస్ మాట. హ్మ్. వాళ్ళు అన్ని సినిమాలు చేయలేదు. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ చేసినప్పటికీ హ్మ్. తర్వాత ఇంతవరకు మరి సినిమా లేదు కదా. అలాగే వాల్తేరు వీరయ్య తర్వాత మరి సినిమా లేదు కదా. అలాగే నాగార్జున సినిమా, అసలు నాగార్జున 2025లో సినిమాలే లేవు. హ్మ్. ఇలాంటి పరిస్థితుల్లో అఖండతో మొదలైనటువంటి ఆయన తాలూకు అఖండ విజయాలు నెక్స్ట్ ఏం చేశారు? అఖండ, వీరశంకర్ రెడ్డి, తర్వాతను భగవత్ కేసరి, డాకు మహారాజ్, హ్మ్. అఖండ 2 అంటే మొత్తం 5 సినిమాలు అయినాయన్నమాట. 5 సినిమాలు కూడా 100 కోట్ల క్లబ్‌లో చేరడం అన్నది పెద్ద రికార్డు. అది హ్మ్. సంచలనం. అంటే 100 కోట్ల క్లబ్‌లో 5 సినిమాలు చేరడం. that's ఫస్ట్ టైం పాన్ ఇండియా స్టార్‌గా ఎస్టాబ్లిష్ అవ్వడం. ఈ 2 కూడా బాలకృష్ణ సాధించిన విజయాలుగా చెప్పుకోవచ్చు. బాలకృష్ణ ఈ విజయం 2026లో కూడా కొనసాగుతుంది. ఎందుకంటే అటువంటి కథల ఎంపిక గాని, డైరెక్టర్స్ ఎంపిక గాని చేసుకుంటూ తన కెరీర్ పట్ల చాలా జాగ్రత్త తీసుకుంటున్నాడు. జాగ్రత్త తీసుకున్నంత అంకిత భావంతో పనిచేస్తున్నాడు. ఈ కారణం చేత చిన్నవాళ్ళు గాని, పెద్దవాళ్ళు గాని అందరినీ కూడా మించి ఈరోజు ఒక సంచలన హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడన్నమాట. బాలకృష్ణ 'అఖండ 2' మీద ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా, హ్మ్. ఎంత నెగెటివ్‌గా ట్రోల్ చేసినా, ఎంత బలవంతంగా ఆ సినిమాని చంపాలని ప్రయత్నం చేసినా, మనం చెప్పుకుంటూనే ఉన్నాం. లేదు బాలకృష్ణ సినిమా తప్పకుండా ఒక మంచి సంచలనం సృష్టిస్తుంది. బాలకృష్ణని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుందని మనం చెప్పుకుంటున్నాం. ఆ చెప్పుకున్నదే ఈరోజు రుజువయిందన్నమాట. హ్మ్. ఏదైనప్పుడు కూడా ఇక్కడ బాలకృష్ణ విధానం ఇండస్ట్రీకి మంచిదమ్మా. ఆ! ఎందుకంటే ఒక సంవత్సరానికి 5 సినిమాలు చేయడం అన్నది ఆయన బాగుంటాడు. ఆయన మీద ఆధారపడ్డ ఆర్టిస్టులు అందరూ బతుకుతారు. అవును. అలాగే ఆయన మీద ఆధారపడినటువంటి టెక్నీషియన్స్, సన్నకారు టెక్నీషియన్స్, హ్మ్. ప్రొడక్షను మొత్తం 200 మందికి పని దొరుకుతుందన్నమాట. హ్మ్. 200 మందికి ఏదో 2 నెల్లో, 3 నెలల్లో పని దొరకడం గాదు. ఏడాది పొడుగుతా పని దొరుకుతూనే ఉంటుందన్నమాట. ఇటువంటి విధానం ఆహ్వానించదగ్గ పరిణామం అన్నమాట. అంతేగాని ఒక సినిమా ఒప్పుకొని 3 సంవత్సరాల పాటు, 4 సంవత్సరాల పాటు మరి ఇంకో సినిమా చేయకపోయినట్టయితే మిగతా వాళ్ళ మాటేమిటి? అనేది అవును. పెద్ద పెద్దార్థకం. హ్మ్. ఇటువంటి విధానం మాత్రం టాలీవుడ్‌లో స్వాగతించదగ్గదన్నమాట. మంచి హ్మ్. సినిమాలు చేయొచ్చు. మంచి సినిమాలకి 3 సంవత్సరాలు కావాలా? 2 అవును. సంవత్సరాలు కావాలా?
అందువలన బాలకృష్ణ సంచలన హీరో అనిపించుకున్నాడు అనమాట. ఈరోజు ఎక్కడ చూసినా ట్రేడ్ వర్గాల్లో బాలకృష్ణ సినిమా. బాలకృష్ణతో సినిమా చేసినట్టయితే 3 నెలల్లో సినిమా అయిపోతుంది, రిలీజ్ అయిపోతుంది, 100 కోట్ల క్లబ్లో చేరిపోతుంది. ఆయనకి ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఆ ఫ్యాన్స్ బాలకృష్ణ సినిమాని ఎలాగైనా సరే విజయవంతం చేసుకుంటారు. ఎలాగైనా అంటే మాస్ రెస్పాన్స్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సినిమాలు చూసేది కూడా మాసే కదా, ఎక్కువ మాసే చూస్తున్నారు కదా. ఓటీటీ వచ్చిన తర్వాత మన బెడ్రూమ్కి సినిమా థియేటర్ వచ్చేసింది. ఏ సినిమా కావాలంటే బెడ్రూమ్లో కూర్చొని హాయిగా చూసి పడుకోవచ్చు, నెక్స్ట్ 2 రోజు మార్నింగ్ చూసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువ సినిమాని టికెట్ కొని సినిమాని ఆదరించేదంతా మాస్ ప్రేక్షకులే. మాస్ ప్రేక్షకులు అంటే కొంచెం కష్టాలు కోర్చుకున్న వాళ్ళమాట. ఎన్ని కారణాల చేత బాలకృష్ణకు మాత్రం డెఫినెట్గా 2026 కూడా చాలా బాగుంటుందని మనం నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. అంటే ఖచ్చితంగా మీరన్నట్టుగా అంటే ఇప్పుడు ఇవి కొత్త సినిమాలన్నీ కూడా లైన్ లో వరుసగా ఒకటి రిలీజ్ అవుతూ ఉన్నాయి. సో దీనిలోని కూడా టాప్ మోస్ట్ మూవీస్ కొన్ని ఉన్నాయి. అంటే భారీ కలెక్షన్స్ రాబడతాయి ఇవి కూడా అని చెప్పేసి. బట్ ఎనీవే ఏదైనా అంటే ఇప్పుడున్న కొంతమంది తప్ప మిగిలిన వాళ్ళందరి అనాలిసిస్ ఏంటంటే ఇప్పుడు 'అఖండ 2' తాండవముకి కలెక్షన్స్ గాని లేకపోతే ఆ ఫ్యాన్ ఇది గాని మిగిలిన వాటితో కంపేర్ చేస్తే దాన్ని బీట్ ఔట్ చేయడం కొంచెం కష్టమే అన్నట్టుగా కూడా వార్త వినిపిస్తుంది. అంటే ఇక్కడ కొంతమంది హీరో సినిమాలు వస్తున్నాయి కానీ వచ్చే సినిమా సంవత్సరానికి ఒకటే వస్తుంది. మళ్ళీ రెండో సినిమాను మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక్కడ బాలకృష్ణని మనం ఎందుకు ప్రశంసిస్తున్నామంటే వరుసగా 5 సినిమాలు చేశాడు. వరుసగా 5 సినిమాలు కూడా విజయవంతం అయ్యాయి. మళ్ళీ వరుసగా 5 సినిమాలు ఒప్పుకున్నారు. అదే మళ్ళీ కంటిన్యూషన్. అంటే కంటిన్యూస్ గా సినిమాలు చేస్తున్నాడు. మళ్ళీ బోయపాటి శ్రీనితో చేస్తున్నాడా, మళ్ళీ ఓపి చేస్తున్నాడా, ఇలాగ కంటిన్యూస్ గా సినిమాలు ఉన్నాయన్నమాట. సినిమాలు ఉండబట్టి ఆయన ఏంటంటే కొంచెం జనంలో బాగా నాంతున్నాడు అన్నమాట. అంటే జనాల హీరోగా, జనం మెచ్చిన హీరోగా, జనంలో మమైక్యమైనటువంటి హీరోగా ఆయన మసులుతున్నాడు కనుక బాలకృష్ణ గురించి విశేషించి చెప్పుకుంటాం. అదే ఇంకొకరు ఫాలో అయ్యారనుకోండి ఆయన గురించి కూడా గొప్పగా చెప్పుకుంటాం. మనం ఏంటంటే ఆయన ఆయన అనుసరించినటువంటి మార్గం మంచి మార్గం, ఇండస్ట్రీకి మంచి చేసే మార్గం అని మనం చెప్తున్నాం. ప్రత్యేకించి ఏ హీరో ఈ మార్గాన్ని అనుసరించి సంవత్సరానికి 3-4 సినిమాలు కనీసం చేసినట్టయితే పరిశ్రమ